నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇక నామినేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పృథ్వీ క్లాస్లో తాగుతాను విష్ణుప్రియ అంది అండ్ తేజాన్ని తలుచుకుంటూ అవినాష్ బాధపడ్డాడు. అలా జరిగిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ సబ్కో పట్టాలే మీ తాత టెంపర్ సాంగ్ ఉంటుంది కదా, అందరూ జోష్గానే డ్యాన్స్ చేశారు. తర్వాత ఏం జరిగిపోతుందో తెలియక పాపం ఈలోపు ఇంగ్లీష్ కథలు చెప్తున్నాడు అవినాష్. అందరూ ఆ ఇంగ్లీష్ కథలు వినలేక ఆప బాబోయ్ అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత గౌతమ్ కూర్చుని రోహిణికి నా మనసులో మాట నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు, కానీ ఇవాళ ఎలాగైనా సరే చెప్పేస్తున్నా అని ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ నాకు అక్కలు, నేను ఈ సహోదరుని బయటికి వెళ్ళాక కూడా ఇదే బంధాన్ని కొనసాగిద్దాం అన్నాడు. రోహిణి పరిగెట్టించింది. ఆ తర్వాత నామినేషన్స్ లేవని బిగ్ బాస్ అందరికీ రిలాక్స్ ఇచ్చి వెంటనే సెకండ్ ఫైనలిస్ట్ ఎవరో మీరే తేల్చండి అని అందరినీ కూర్చోబెట్టాడు. ముందుగా అవినాష్ని ఈ ఆటని ఇక ఆరంభిద్దామా అన్నాడు బిగ్ బాస్.